ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కొత్త వాదన తెరపైకి వచ్చింది. గత కొంత కాలంగా ఏదైతే ఎమ్మెల్యేపై వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్న వారు ఇప్పుడు కొత్త వాదనకు తెరదీశారు. ఆ క్రమంలోనే బీసీని నిలపాలన్నటువంటి భావన అటు సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితులు ఒక్కసారిగా అటు ప్రొద్దుటూరు పట్టణం అంతా కూడా వై నాట్ బీసీ అన్నటువంటి ఫ్లెక్సీలు ఓ రకంగా కలకలాన్ని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ఓ రకంగా అటు ప్రజల్లో కూడా ఆసక్తికరమైన చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఆ పోస్టర్ వేసినటువంటి అధికారిని ఎవరైతే చిన్న సరళదేవి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. అసలు ఎందుకు మేడం వై నాట్ బీసీ అన్న కాన్సెప్ట్తో మీరు ఫ్లెక్సీలు వేయడం ఎందుకంటే అధిష్టానం నుంచి మీకు ఏమైనా ఒక రకమైన సంకేతం ఏమన్నా వచ్చిందా? అది అలా కాదండి. పర్టికులర్గా ప్రొద్దుటూరు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం. ప్రొద్దుటూరులో 70 సంవత్సరాల నుంచి, గత 7 దశాబ్దాల నుంచి ఒకే కులం అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే పరిపాలిస్తున్నారు. బీసీలకి, వెనుకబడిన తరగతి వాళ్ళకి అవకాశాలు అంటూ లేవు. ఎందుకంటే వెనుకబడిన తరగతులు అంటే ఇన్నాళ్ళు వెనుకబడి తరగతులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వృత్తికి సంబంధించిన అంటే వాళ్ళ సొంత వృత్తులను బట్టి వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు. తర్వాత వాళ్ళ ఎడ్యుకేషను ఇవన్నీ డెవలప్ అయినాయి. అన్నీ డెవలప్ అయిన తర్వాత అంటే అన్ని రకాలుగా వాళ్ళు డెవలప్ అయిన తర్వాత రాజకీయ పరంగా వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అనే క్వశ్చన్ ఇప్పుడు అందరిలో తలెత్తింది. అదేవిధంగా అన్ని ఇక్కడ ఉన్న బీసీ సంఘాలన్నీ ఏకమైనాయి. మాకెందుకు అవకాశం ఇవ్వద్దు, మేమెందుకు పరిపాలించలేమా? ఇంతకాలము అంత 65% ఓట్లు ఉన్నాయి ఇక్కడ. బీసీ ఓట్లు 65% ఉన్నాయి. మేము ఓటర్లుగానే నిలిచిపోతున్నాం కానీ ఇంతవరకు మాకు అధికారం అంటే ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా అవి నామినేటెడ్ పోస్టులు, మున్సిపాలిటీ వరకు సంబంధించిన పోస్టులు ఇచ్చినారు కానీ ఒక డెసిషన్ మేకింగ్ ఉన్న పోస్టులు, చట్టసభల్లో మన ప్రాతినిధ్యం వహించడానికి, మన గురించి మనం చెప్పుకోవడానికి అలాంటి పోస్టులు అయితే ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. అలాంటి అవకాశాలు కూడా ఇవ్వలేదు. అవకాశం ఇస్తే కదా మనము ఏంటి అని మనం నిరూపించుకోవడానికి. ఇప్పుడు వెనకబడి తరగతి వాళ్ళు వీళ్ళకు కాదు అనడానికి లేదండి. ఎందుకంటే ఒక వృత్తిని నమ్ముకొని వచ్చినారంటే ఆ వృత్తిలో ఎంతో నైపుణ్యాన్ని సాధించినారు. ఇప్పుడు చేనేత వాళ్ళని తీసుకోండి ఎగ్జాంపుల్. చిన్న అగ్గిపెట్టలో చీర పట్టేంత నేసేంత నైపుణ్యం ఉంది మనకి. అలాంటప్పుడు మనకు అవకాశం ఇస్తే రాజకీయాలు కూడా అంత నైపుణ్యంగా చేయలేరని ఏమన్నా ఉందా? లేదు కదా. ఫస్ట్ అవకాశం ఇస్తే కదా మన నైపుణ్యం అనేది మనకు తెలిసేది. ఇంతకాలం పాటు అవకాశాలు రాలేదు కదా. వస్తే 70 ఏళ్ల నుంచి ఒకే సామాజిక వర్గం ఉంది అంటే అవకాశం ఇవ్వలేదనే కదా. అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఇండివిజువల్కి వేరండి, ఒక సిండికేట్ వర్క్ వేరు. ఇది ఒక రకమైన రాజకీయం అనేది ఒక సంఘటితంగా అందరూ కలిసి చేయాల్సిన పని. ఇప్పుడు ఒక ఇంజనీర్ కానీ ఒక డాక్టర్ కానీ ఈ విధంగా మనం డెవలప్ కావాలా అంటే అది వాళ్ళు ఇండివిజువల్, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు డెవలప్ అవుతారు. ఒక వ్యాపారం ఉంది, వాళ్ళు చేసుకుంటారు, డబ్బులు సంపాదిస్తారు. అది ఒకరు అవకాశం ఇవ్వాల్సిన పనులే. వాళ్ళ కొద్దీ వాళ్ళు డెవలప్ అవుతారు. కానీ రాజకీయ పరంగా మనం డెవలప్ కావాలంటే అవకాశాలు ఇవ్వాలి ఒకరు. ఎందుకంటే నలుగురికి సేవ చేయాలన్నా అవకాశం రావాలా. ఇంతకాలము బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు రాజకీయ పార్టీలు? వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ రాజకీయ పార్టీలు ఇవ్వలేదు ఇంతవరకు. నేనేమంటున్నానంటే ఎందుకు అవకాశాలు మీరు అంటున్నారు, ఒక మాట అన్నారు, చిన్న మాట అన్నారు, దశాబ్దాల కాలంగా ఆ బీసీలను ఓటు బ్యాంక్గానే మార్చుకుంటున్నారు, ఓటు బ్యాంక్ రాజకీయాలుగానే ఉపయోగించుకుంటున్నారు అన్నటువంటి భావన మీరు వ్యక్తం చేశారు. నేనేమంటున్నానంటే ఇంతకాలం పాటు ఎందుకు ఆ రాజకీయ పార్టీలకి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి బీసీ ఏదైతే చేనేత రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు అత్యధిక శాతం ఈ ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళంతా కూడా దాదాపు 80,000 ఓట్ల పైచులకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓట్లు. సో మరి అన్ని పార్టీలు కూడా ఎందుకు మీ ఇలాంటి వాళ్ళని గుర్తించలేకపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకు అంటే ఇంతవరకు వీళ్ళు కూడా ఒక యూనిటీ అనేది లేదండి. బీసీలో కూడా యూనిటీ అనేది ఒకప్పుడు వాళ్ళ వృత్తులకు వాళ్ళు అంకితం అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళు ఆ చైతన్యం వాళ్ళకు వచ్చింది, రాజకీయ చైతన్యం వచ్చింది. ఇప్పుడు వెంటనే అన్నీ రావు కదా. వాళ్ళ రాజకీయ చైతన్యం అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది, ఇప్పుడు కాదు, 10 years నుంచే వచ్చింది. వాళ్ళు మాకు కావాలని అడుగుతున్నారు కానీ ఇవ్వటం లేదు. అంటే మీరు సీఎం జగన్ ఫోటో పెట్టి కింద మీరు వై నాట్ బీసీ అని పెట్టడంలో ఉన్న అంతర్యం ఏంటి? అంటే ఇప్పుడు సామాజిక సాధికారత యాత్ర అని చేస్తున్నారు. అంటే మేము బీసీలకు అవకాశం ఇస్తామంటున్నారు. ఇప్పుడు వాళ్ళు స్లోగన్ తీసుకున్నారు, మేము ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మేము అడుగుతున్నాం. ఇస్తామన్న వాళ్ళని అడుగుతారు కదా ఎవరైనా.
వాళ్ళు మేము ఇస్తాము, బీసీలకి మేము సీట్లు ఇస్తాము, వాళ్ళకి చైతన్యం అంటే ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి ఇస్తాము, సామాజిక సాధికారత కింద మేము వాళ్ళకి అవకాశాలు ఇస్తాము, మేము వాళ్ళ ముందుకు తీసుకొస్తాం వాళ్ళని అని చెప్తున్నారు కదా. కాబట్టి వాళ్ళు వై నాట్ బీసీ అనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అది కూడా వాళ్ళు అంటే మీరే పెట్టకుండా వైసీపీ నుంచే వై నాట్ బీసీ అనే భావన వచ్చిందంటారా? అంతే కదా. ఇప్పుడు సామాజిక సాధికారత అంటే అర్థమైంది, సామాజికంగా అందరినీ డెవలప్ చేయాలా. ఇప్పుడు రాజ్యాంగ పరంగా అందరు సమానమే, ఒక ఓటు హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది. అదేవిధంగా మనం రాజకీయాల్లో రాజకీయంగా మనం సామాజికంగా డెవలప్ కావాలన్నా మనం దానికి అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఓటర్గా మనం గుర్తించిన మన బాధ్యతగా మనం పోయి ఓటేస్తున్నాం. అదేవిధంగా మనం రాజకీయంగా డెవలప్ కావాలన్నప్పుడు రాజకీయ పార్టీలు మనకు అవకాశం ఇవ్వాలి కదా, ఇస్తే కదా మనం డెవలప్ అయ్యేది. మనం ఏంటి అనేది మనం చేయగలమా లేదా. కొంతమంది అంటారు బీసీలు చేయలేరు అని, మనకు అవకాశం ఇస్తే కదా మనం చేయగలమా లేదా అనేది. ఇప్పటి వరకు స్తబ్దతగా ఉన్నటువంటి సరళాదేవి ఒక్కసారిగా రాజకీయ కోణం వైపు అంటే రాజకీయాల వైపుకు ప్రవేశించడానికి ఏవైనా ప్రధాన కారణాలు ఏవైనా ఉన్నాయా? ప్రధాన కారణాలు అంటే మొదటి నుంచి రాజకీయ కుటుంబమే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మా చిన్న వెంకట సుబ్బన్న ఆయన కౌన్సిలర్గా చేశారు, చిన్నతనం నుంచి ఆయన రాజకీయంగానే ఉన్నారు. ఎంతమంది వద్దన్నా చేసినా ఆయన దానికోసమే అంటే పొలిటికల్గానే ఉన్నారు. కౌన్సిలర్ చేశారు, వైస్ చైర్మన్ చేశారు, తర్వాత మున్సిపల్ చైర్మన్గా చేశారు. అంటే ఆ రాజకీయం చిన్నతనం నుంచి చూసాం. అందరూ అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా, అవన్నీ చూసాము. అంటే మేము చదువుకున్న తర్వాత నేను నా కెరియర్లో నేను యాక్చువల్గా పబ్లిక్ ప్రాసిక్యూటరు, మా అసోసియేషన్లో మేము లేడీ రిప్రజెంటేటివ్గా కొన్ని అసోసియేషన్లో మెంబర్గా ఉన్నాము. అవన్నీ అంటే దాన్ని ఏమంటారు, నలుగురిని కలుపుకొని పోయే విధంగా ఆ తత్వం అనేది ఉంది. ఒక నాయకత్వ లక్షణాలుగా అందరినీ కలుపుకొని పోవడము అనేది ఒకటి ఉంది. కాబట్టి మనము ఈ దీంట్లో రాజకీయంగా మనము ఎందుకు ఎదగకూడదు, మన సొంత ఊర్లోనే ఉంది, పాసిబిలిటీ ఉంది, చేద్దాము అనే దృక్పథం ఉంది. కాబట్టి వచ్చాము. అధిష్టానం వైపు నుంచి అంటే జగన్ నుంచి కానీ లేదంటే ఇతరత్ర జగన్ సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైనా మీకు ఏమైనా భరోసా ఇచ్చారా? మీరు వెళ్ళండి, ప్రొద్దుటూరులో మీకు టికెట్ ఇస్తాం, మీరు ఫ్లెక్సీలు వేయండి అని ఎవరన్నా బ్యాక్ బోన్గా ఉన్నారా? ఏం లేదండి. మనము అంతో ఇంతో మనం ఏంటని తెలిస్తే కదా, అధిష్టానానికి మనం ఏందని తెలియాలి కదా. ఫస్ట్ మనం తెలియడం కోసమే ఈ ఫ్లెక్సీలు వేసారా? అంతే కదా. మనం ఉన్నాము సమాజంలో. ఇప్పుడు ప్రొద్దుటూరులో ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదు, మేము ముందుకు వస్తున్నాము. మీతో పాటు ఇంకొక ఆయన వచ్చాడు, బుర్రా వెంకట సుబ్బన్న, బొర్రా రామాంజనేయ, అతను కూడా ఫ్లెక్సీలు వేశారు. వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ కూడా 1956 నుంచి మీకేనా అనే ఏదో కాన్సెప్ట్తో ఒక ఫ్లెక్సీ వేశాడు. మీ ఫ్లెక్సీ పక్కన ఆయన ఫ్లెక్సీ కూడా ఉంది. సో నేను ఏమంటానంటే ఒక గవర్నమెంట్ అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మీరు ఏపీ భవన్లో ఒక కీలకమైనటువంటి రోల్ పోషిస్తున్నారు ఏపీ భవన్. సో అలాంటి సరళాదేవి గారు ఈ రాజకీయాల వైపు చూడడం ఏంటి? అంటే రాజకీయాలు అనేవి కొంతమందికే కాదు కదా, అందరికీ కదా. రాజకీయాలు చేయకూడదని ఏం లేదు కదా. మా బీసీలు డెవలప్ కావాలా, రాజకీయాలు అంటే అది వేరు. మనకు బీసీలుగా అంటే వెనకబడే తరగతులు ఎల్లకాలం వెనకబడి ఉండకూడదు. మనకు కూడా అవకాశం వస్తే మనము దాన్ని అందిపుచ్చుకొని డెవలప్ కావాలనేది ఉంది. కాబట్టి బీసీలకి ఇప్పుడు కొంతమంది ఎస్సీలు ఎస్టీ రాజ్యాంగమే మనం చేస్తుంది కదండి, అందరినీ డెవలప్ చేయాలా. సామాజిక పరంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో అంటే సొసైటీ పరంగా సోషల్ డెవలప్మెంట్ అనేది ఉండాలంటున్నారు. సోషల్ డెవలప్మెంట్ అందులో బీసీలు డెవలప్మెంట్ అనేది ఒక భాగం. అది ఉన్నప్పుడు మనం డెవలప్ కావడం అంటే అన్ని రకాలుగా డెవలప్ కావాలి కదా. ఇప్పుడు ఫస్ట్ చదువుకున్నారు, తర్వాత ఆర్థికంగా డెవలప్ కావాలా, డెవలప్ అవుతున్నారు అంతో ఇంతో, తర్వాత ఇంకా నెక్స్ట్ రాజకీయ పరంగా కూడా డెవలప్ కావాలి కదా. నలుగురికి మన వాళ్ళకి ఏదన్నా ఒక డెసిషన్ మేకింగ్ చేయాలన్నా, ఏదైనా హెల్ప్ చేయాలన్నా మనం అంటూ ఉంటే అది చేయగలడానికి స్కోప్ ఉంటుంది కదా. మేడం ఒక చిన్న విషయం అడుగుతాను మిమ్మల్ని, సూటిగా నిక్కచ్చిగా సమాధానం చెప్పాలి దీనికి. చెప్పండి. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే పైన వ్యతిరేక స్వరం వినిపిస్తుంది, అందుకే మిమ్మల్ని తెరపైకి తెచ్చారన్నటువంటి వాదన ఒకటి బలంగా వినిపిస్తుంది. స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్. ఎవరు తెచ్చారని? ఇప్పుడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన భారీ స్థాయిలో వ్యతిరేకత ఉంది. అదేవిధంగా ఆయన తగ్గించడం కోసం సరళాదేవిని తెరపైకి తెచ్చారన్న వాదన వినిపిస్తుంది. ఎలా చూడండి? ఎవరు తెచ్చారని అంటున్నారు? వాదన ఉంది, మీ నియోజకవర్గంలో ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఎవరు తెచ్చారని కాదండి, మా బీసీల ఐక్యతతోనే ఉన్నారు.
మా బీసీల వాళ్ళు కూడా చెప్తున్నారు, మీరు ముందుకు వచ్చారు, మీరు నిలబడండి, మేమందరం మీకు ప్రోత్సహిస్తాము, మీ వెనక మేము ఉంటాము అని చెప్తున్నారు. మమ్మల్ని ఎవరు తెచ్చి ఆయనకు వ్యతిరేకంగా మీరు నిలబడండి అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఎమ్మెల్యే అంటే నేనేమంటున్నానంటే ఎమ్మెల్యే ఇప్పుడు కొంతమంది అసమ్మతి నేతలు ఉన్నారు. ఇప్పుడు కొండరెడ్డి శివచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత ఇతర కొంత నేతలు ఉన్నారు. వాళ్ళంతా కూడా వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నారు. ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం ఖరాఖండిగా చేయము, వ్యతిరేకంగా ప్రచారం చేస్తామంటూ కూడా ఖరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో మిమ్మల్ని తెరపైకి తెచ్చారన్నటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? తెరపైకి తెచ్చారని కాదు, తెరపైకి మేము వచ్చినామనేదే ఉంటుంది, తెచ్చినేది ఉండదు. ఇక్కడ ఆల్టర్నేట్గా జనాలే అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు అంటే జనాలు ఇప్పుడు బీసీలో కూడా నిలబడుతున్నారు అని, అంతేగాని ఒకరు తెచ్చింది కాదు, అది సమాజంలో వచ్చింది. మీరేమైనా జగన్ కానీ లేకుంటే పెద్ద పోస్టులో ఉన్నటువంటి ఎవరైతే వైసీపీలో కీ రోల్ పోషిస్తున్నారు వాళ్ళని ఎవరైనా కలవడం జరిగిందా? టికెట్ మీద మీకు ఏమైనా భరోసా ఇచ్చారా? లేకుంటే ఊరికి సాధారణంగా ఫ్లెక్సీలు వేసి గమ్మి అయిపోతున్నారు? మాకు భరోసా అయితే ఇంతవరకు ఎవరు ఇవ్వటం లేదు. ఎవరు ఇవ్వలేదు? మీరు పోయి జగన్ కూడా కలవలేదు? ఇంతవరకు కలవలేదు. మరి జగన్ ఫ్లెక్సీ వేసి ఫోటో వేశారు అంటే ఆయన ఇస్తామని చెప్తున్నారు కాబట్టి, సామాజికంగా మేము డెవలప్ చేస్తాము, మేము బీసీలకు అవకాశం ఇస్తాను, అదేవిధంగా కొన్ని చోట్ల ఇచ్చారు కూడా. ఇప్పుడు మొన్న అందరికి ఎమ్మెల్యే సీట్లు మార్చారు కదండి, దాంట్లో చాలామంది బీసీలకు ఇచ్చారు. ఆయనే కొత్త కొత్త వాళ్ళని తెచ్చి పెడుతున్నారు, మీరు డెవలప్ కాండి అని ఆయనే అన్నీ చేస్తున్నారు. అలాంటప్పుడు మనకు ప్రొద్దుటూరులో ఎందుకు ఇవ్వరు? ఇన్ని సంవత్సరాల నుంచి అవకాశం ఇవ్వలేదు, ఇప్పుడన్నా ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నాం అంతే. అడుగుతున్నారు కానీ బలం ప్రెజర్ పెట్టడంలే. ప్రెజరు అంటే ఇప్పుడు మూమెంట్, ఇప్పుడు అడగటం అంటే సమాజంలో కొన్ని చేయటం వల్లనే కదా అడగటం అనేది తెలుస్తుంది. నేనేమంటున్నానంటే మేడం, అడగటం వేరు, అడగటం అంటే అడుక్కోవటం అన్నట్టు భావన ఉంటుంది. అడుక్కోవడం కాదు, డిమాండే బీసీలకు ఇవ్వాలి అని డిమాండ్ చేయటమే. అది ఏమంటున్నా, అడగడం అంటే అవకాశం ఇవ్వాలి. అడగడం అంటే ఆల్ పార్టీస్ని అడుగుతూ ఉంటాం, అందరినీ అడుగుతుంటాం, సాధారణంగా జరిగే ప్రక్రియ. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మనం ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మనం అడుగుతుంటాం, పార్టీలా ఓకే అంటే అడగడం కాదు, ఇది ఫస్ట్ టైం. ఇది బీసీల మూవ్మెంట్ రావటమే ఫస్ట్ టైం. బీసీలు ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలకు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ తాహత్తు బట్టి. అవకాశం ఎవరిచ్చినా ముందుకు పోవడానికి బీసీలు అందరూ రెడీగా ఉన్నారు, కానీ బీసీలకి అవకాశం ఇవ్వండి అని ఒక డిమాండ్. అది అంటే ఏ పార్టీ ఇచ్చినా అన్ని పార్టీలు అందరూ అడుగుతున్నారు. నేనేమంటున్నా అంటే మీరు ఏ పార్టీ ఇచ్చినా మీరు ఏ పార్టీ అని కాదు, కానీ బీసీల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరు అనేది డిసైడ్ చేయలేదు కాదు మేడం. నేను ఇక్కడ బాగా కరెక్ట్గా క్యాచ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు వైసీపీ వైఎస్ జగన్ ఫ్లెక్సీలు వేసి ఫోటో వేసి ఫ్లెక్సీ వేశారు. బట్ నేనేమంటున్నానంటే మీరు బీసీలకు టికెట్ ఇవ్వాలి, అన్ని పార్టీలు బీసీలకు పరిగణలోకి తీసుకోవాలన్నటువంటి వాదన మీరు తెరపైకి తెస్తున్నారు. నేనేమంటున్నానంటే బీసీలకు ఒకవేళ టీడీపీ టికెట్ ఇవ్వాలని చూస్తే టీడీపీ తరఫున పోటీ చేస్తారా, వైసీపీ తరఫున పోటీ చేస్తారా? పర్టికులర్గా జగన్ వైఎస్ఆర్ పార్టీని ఎందుకు అడుగుతున్నామంటే వాళ్ళే ప్రకటించినారు ఏమని, బీసీలకు టికెట్ ఇస్తాము, మేము సామాజిక సాధికార యాత్ర అని ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం పెట్టారు. దాంట్లో భాగంగా మేము అడుగుతున్నాం, తెలుగుదేశం అడగలేదు. ఎందుకంటే వీళ్ళు ముందుకు వచ్చినారు కాబట్టి మా డిమాండ్ వాళ్ళకి చెప్తున్నాం. ఎందుకంటే మనం ఒక డిమాండ్ చేస్తున్నామంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. అవకాశాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ అడుగుతాము, అక్కడ డిమాండ్ చేస్తాము, అంతే కదా. ఆ విధంగా వాళ్ళు ముందుకు వచ్చినారు కాబట్టి మనం డిమాండ్ చేస్తాం. అయితే ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రాధాన్యత తగ్గించేందుకు సరళాదేవిని తెరపైకి తెచ్చారనేది ఒక భావన. తెరపైకి ఎవరు తేవటం లేదండి, మమ్మల్ని మేమై వచ్చాము అంతేగాని ఒకరు తెస్తే రావటం అనేది ఏం కాదు. సో మీకే మీ ఓన్ డెసిషన్ తీసుకున్నారు అంటే? మేము రావాలా అనుకున్నాం, బీసీల తరపున బీసీ వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు మంచిది మీరు ముందుకు వస్తున్నారంటే మేము సహకరిస్తామన్నారు కాబట్టి మేము వచ్చాము. అంటే సరళాదేవికి పూర్తి స్థాయిలో రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం లేదు. అలాంటి సరళాదేవి ఒక్కసారిగా అక్కడెక్కడో అధికారిగా పనిచేశారు, కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఈ స్థితిగతులు తెలియవు కదా సరళాదేవి గారికి. స్థానిక స్థితిగతులు చూస్తున్నవే కదండి, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. కరెక్టే, సొంత ఊరు కదా, వస్తుంటాం కదా. ఉద్యోగ రీత్యా పోవచ్చు, ఉద్యోగ పరంగా వెళ్ళామంతే, ఉద్యోగం కోసం. కానీ మా స్వస్థలం ఇదే, మేము ఇక్కడే ఉన్నాము, ఇక్కడ సమస్యలు తెలుసు. సమస్యలు తెలిసినాక దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది కూడా ఆలోచిస్తాం కదా.
ఆలోచించకుండా ఉన్నాం కదా. ఇంతకాలము సమస్యలు తెలియని సరళాదేవికి ఇప్పుడే కొత్తగా సరళాదేవికి పుట్టుకొచ్చాయా ఆ సమస్యలు అన్నిటివి? సమస్యలు మొదటి నుంచి ఉన్నాయి. మరి ఎందుకు అప్పట్లో పోరాటం చేయలేకపోయారు? అప్పట్లో పోరాటం చేయడానికి కూడా ఒక టైం ఉండాలి కదా, దానికి కూడా ఒక టైం ఉండాలి, టైం రావాలి, దానికి కూడా టైం ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు ఉద్యోగంలో ఉన్నాము, అవి వెంటనే వదిలేసి రాలేం కదా. ఇప్పుడు కొన్ని సెటిల్మెంట్స్ ఉంటాయి మనకు, మన ఫ్యామిలీలో కూడా ఏవైనా మనం ఫ్రీ కావాలా. ఇప్పుడు నలుగురికి చేయాలనుకుంటే మనం కూడా కొన్ని ఫ్రీ కావాలా. మేము ఫ్రీ అయినాము కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఉండి చేయాలనుకుంటున్నాం. మేడం, ఇక్కడ ప్రొద్దుటూరులో రకరకాల బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా చాలా ఉన్నాయి. వారందరితో ఏమన్నా కలవటం కానీ వారందరినీ మద్దతు కూడగట్టిన ప్రయత్నాలు ఏమన్నా చేశారా? చేస్తున్నాం. దానికి సంబంధించి రేపు ప్రెస్ మీట్ కూడా పెడుతున్నాం. అన్ని బీసీ సంఘాలు కలిసి అన్ని బీసీ సంఘాలు ఐక్యంగా మీకే మద్దతు తెలుపుతున్నాయి. వాళ్ళు చెప్తున్నారు, మీకు సీట్ వస్తే మేమందరము మీకు వెనక ఉండి చేస్తాము, భరోసా ఇస్తున్నారు. అయితే ఒక రకంగా మీకు భరోసా ఉంది. అంటే యాక్చువల్గా తీసుకుంటే ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అటు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇతర పార్టీలు ఏవైనా సరే అన్నీ కూడా ఒకే సామాజిక వర్గానికి సీట్లు ఇస్తాయన్నటువంటి వాదన ఉన్నప్పటికీ కూడా ఈసారి ఒకవేళ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి రాచమల్లికే సపోర్ట్ చేయాలంటే పరిస్థితి మీరు సపోర్ట్ చేస్తారా? రాచమల్లికి టికెట్ ఇస్తామంటారు, మళ్ళీ తిరిగి రాచమల్లినే గెలిపించుకొని రండి, ఈసారి మీకు ఖచ్చితంగా ఇస్తానని ఒక బాండింగ్ ఏదన్నా చెప్తే, అంటే ఒక రకంగా హామీ ఇస్తే వెనక్కి తగ్గుతారా? అది మా బీసీ సంఘాలందరూ కూర్చొని మాట్లాడాలి కదా. ఇప్పుడు నేను ఒక డిసైడ్ చేయలేను కదా. నేనేమంటున్నానంటే బీసీ సంఘాలన్నింటికి ఫిక్స్ అయిపోయాయి. ఇంతకాలం ఒకే సామాజిక వర్గానికి ఒకే కులానికి టికెట్ ఇస్తున్నారన్నటువంటి వాదన తెరపైకి వచ్చేసింది. ఆల్రెడీ ఇది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన టైంలో కొంచెం సంప్రదింపులు జరుగుతాయి. ఎందుకంటే కీలకమైన ఓట్లు మీవే, ఏదైతే మీ చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు కీలకమైనటువంటి ఓట్లు. దాదాపు లంసంగా 80,000 ఓట్లు, ఐ థింక్ 80,000 ఓట్లు ఉన్నాయి. 80,000 ఓట్లు ఉన్నటువంటి ఈ ఓటు బ్యాంకును పోగొట్టుకోవడానికి ఏ పార్టీ కూడా ఇష్టపడదు కదా, కొంచెం అయిష్టతగానే వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. ఆ క్రమంలో ఒకవేళ ఇన్ కేస్ రాచమల్లికే టికెట్ ఇస్తాం ఈసారి, తర్వాత ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు టికెట్ ఇస్తామని బీసీలను ఓదార్చే ప్రయత్నాలు చేస్తే తలొగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే తలగ్గడం అంటే మీరేమంటారు? దానికి తలగ్గడం అంటే ఏ విధంగా? భవిష్యత్తులో మీకు టికెట్ ఇస్తాం, ఇప్పుడు రాచమల్లికి చేయండి అంటే అదే ఆ విషయమే నేను చెప్తున్నా. ఇప్పుడు ఇలాంటి డెసిషన్ మేకింగ్ అనేది నేను ఒక్కరిని చేసుకోను కదా, నా కాదు, మిగతా సంఘాలు కలిసి ఇప్పుడు మేము ఐక్యంగా పోరాడుతున్నాము, వాళ్ళతో కలిసి నిర్ణయం తీసుకుంటాం అంతే. సంఘాలన్నీ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇంత వేగంగా ఇంత సడన్గా డెసిషన్ తీసుకోవడానికి కారణాలు ఏంటి? అంటే ఏ డెసిషన్ అంటారు? మీరు పొలిటికల్గా ఇంత సడన్గా, అంటే ఇక మరో 2-3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి టైంలో సడన్గా ఢిల్లీ నుంచి వచ్చేసారు, చాలా వేగంగా పావులు కదుపుతున్నారు. ఎలా చూడొచ్చు అంటే పొలిటికల్గా ఒక మీరు అన్నట్టు వ్యతిరేకత ఉంది, గ్యాప్ ఉంది, చాలా రోజుల నుంచి వాళ్ళే ఉన్నారు, చాలా రోజులు కాదు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు కాబట్టి మనకు ఒక అవకాశం వస్తే వాళ్ళు ఈ సామాజికంగా డెవలప్ చేస్తామంటున్నారు కదా, అవకాశం ఇస్తామంటున్నారు కాబట్టి మనం అవకాశం ఇస్తే ఎందుకు పోకూడదు? అవకాశం ఇస్తామంటున్నప్పుడు మనం ఎందుకు ముందుకు పోవద్దు? మీరు ఒక మాట అన్నారు, వ్యతిరేకత ఉంది అన్నారు. ఎలాంటి వ్యతిరేకత ఉంది? ప్రస్తుతం మీరు ఇక్కడ తిరిగి ఉంటారు కదా లోకల్గా, ఎమ్మెల్యే పైన ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది? ఏ స్థాయి అనేది మనం చెప్పలేమండి, ఎందుకంటే మనం పేపర్లలో చూస్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళే గ్రౌండ్ రిపోర్ట్, మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళారు, ఆల్రెడీ ప్రజా సంఘాలతో మాట్లాడారు, బీసీ సంఘాలతో మాట్లాడారు. మీకు చర్చకైతే రాకుండా ఉండదు, కంపల్సరీ చర్చకైతే వచ్చి ఉంటుంది. ఎలాంటి భావాలు మీ సంఘాలు, ఎలాంటి భావాలు మీతో వ్యక్తం చేసుకున్నారు, మీతో పంచుకున్నారు? ఏదైతే బీసీ సంఘాలు ఉన్నాయి కదా, మీదొకటే కాదు కదా, చేనేత వర్గం ఉంది, తర్వాత కుమ్మరి ఉంది, వడ్రంగి, రకరకాల వర్గాలు ఉన్నాయి. బీసీ సంఘాల వాళ్ళు వీళ్ళే వ్యతిరేకత కంటే మనము ఒకటిగా ఉండాలా, మనకు కావాలా అనే డిమాండ్ ఎక్కువ ఉంది. ఆయన వ్యతిరేకత గురించి వీళ్ళు ఆలోచించటం లేదు, ఆయనకు వ్యతిరేకత ఉంది మనము అని కాదు. ఇప్పుడు వీళ్ళు డిమాండ్ ఏంటి, మన డిమాండ్ ఏంటి, మనము బీసీలకి అవకాశం ఇవ్వాలా అనే డిమాండే మెయిన్ ఉంది. అంటే ఇతని పైన వ్యతిరేకత ఉంటేనే కదా అభ్యర్థిని మార్చేది. ఆ వ్యతిరేకత లేనప్పుడు ఎందుకు మారుస్తుంది పార్టీ కూడా? రాచమల్లి గెలుస్తారంటే రాచమల్లికే టికెట్ ఇస్తారు, కానీ మీకు ఎందుకు ఇస్తారు టికెట్? అంటే ఆ వ్యతిరేకత ఎంత ఉంది అని అంచనా వేయటం అంత ఈజీ కాదండి. అదే ఎలాంటి అంటే నేనేమంటున్నా అంటే ఎలాంటి
వ్యతిరేకత ఉంది. అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ వ్యతిరేకత అనేది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నా మీద వ్యతిరేకత ఉంది మేడం, నేను ఏదో ఒకటి ఫ్రాడ్ చేసే ఉంటాను, ఏదో ఒక తప్పే చేసి ఉంటాను, నా మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది కదా ఎక్కడో చోట. అది నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యే పైన మీ దృష్టికి వచ్చినటువంటి వ్యతిరేకతలు ఏంటి అంటున్నా. మా దృష్టికి వచ్చిన వ్యతిరేకత అంటే డెవలప్మెంట్ ఇవి సరిగ్గా లేదు, చేయలేదు అనేది ఒక్కటే ఉంది. ఆ డెవలప్మెంట్ మన వాళ్ళు అంటూ వస్తే మనం చేసుకోవచ్చు కదా. అంటే డెవలప్మెంట్ నేను చాలా చేశాను అంటున్నాడుగా ఆయన. నేను చాలా చేశాను, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ నా పుణ్యమే వచ్చింది, మార్కెట్ యార్డ్ కడుతున్నా, ఎక్కడో రోడ్డు లేని చోట కూడా రోడ్డు వేస్తున్నా, వంతెన నోచుకోని పరిస్థితి ఇది, దశాబ్దాల కాలంగా వంతెనకు నోచుకునేటువంటి ప్రాంతాల్లో కూడా నేను వంతెనేస్తున్నా అని చెప్తున్నాడు కదా. మరి మీరు డెవలప్మెంట్ లేదంటారు? చెప్తున్నారంటే డెవలప్మెంట్ లేదని కొంతమంది అంటున్నారు కదా. ఇప్పుడు అంతగా డెవలప్మెంట్ ఉంది, ఆయన అన్నీ చేస్తున్నాడంటే వాళ్ళ పార్టీలే వాళ్ళే పేపర్ మీదకి ఎందుకు వస్తారు? వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెడతారు? మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే ఒక్క వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళే, వాళ్ళ కౌన్సిలర్సే వాళ్ళే ముందుకు వచ్చి ఈయన మీద వ్యతిరేకత ఇస్తున్నారు. బీసీ వాళ్ళు వ్యతిరేకించటంలే, ఇప్పుడు వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. మా వ్యతిరేకత వదిలేసేయండి, మా అవకాశం కోసం మేము పోరాడుతున్నాం, అది వదిలేసేయండి. ఇక్కడ ఫైటింగ్ బీసీలకి వాళ్ళకి కాదు, ఇప్పుడు వాళ్ళలోనే వాళ్ళకే వ్యతిరేకత ఉంది. ఇప్పుడు అది వాళ్ళ పార్టీ గుర్తించుంటారు కదా, వాళ్ళ పార్టీలో వాళ్ళకే ఎందుకు వ్యతిరేకత ఉంది? వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు కదా. ఏం చెప్తున్నారు వాళ్ళు? మీరు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళే కొంతమంది వచ్చి ఆయనకు సీట్ ఇస్తే మేము సహకరించమంటున్నారు కదా. ఎందుకు? అదే మిమ్మల్ని నేను అడుగుతున్నా, అదే ఎందుకు అనేది మీకు తెలియాలి కదా, నాకెలా తెలుస్తుంది? మీకు తెలియాలి. వాళ్ళ పార్టీ వాళ్ళే వ్యతిరేకత ఇస్తున్నప్పుడు పర్టికులర్గా బీసీల ఆయనకు వ్యతిరేకత ఉంది కాబట్టి మీకు ఇస్తారనేది కాదు. మా డిమాండ్ ఏంటి? మాకు అవకాశం ఇవ్వండి అనేది డిమాండ్ మాది. ఇంకా వాళ్ళు ఏంటి, వాళ్ళలో ఏం జరిగింది ఏమనేది అక్కడ వాళ్ళతో పాటు పనిచేసిన వాళ్ళకే బాగా తెలుస్తుంది. మాకంటే మేము ఇంతవరకు వాళ్ళతో పని చేయటం లేదు కదా, మేము బయట ఉన్నాం. మరి పని చేయకపోతే మీకు ఎలా సపోర్ట్ చేస్తాడు అతను? ఎవరు? రాసమల్లు. ఇప్పుడు మేము సపోర్ట్ చేయమని ఇంకా అడగలేదు కదా, మాకు సీట్ ఇవ్వండి, అది వాళ్ళ అధిష్టానం చూస్తారండి. ఇప్పుడు ఈయన ఇచ్చేది కాదు కదా, ఇప్పుడు రాజమోహన్ రెడ్డి ఇవ్వరు మనకి సీట్ ఇచ్చేది, ఎవరు? అధిష్టానం డిసైడ్ చేయాలా, జగన్ ఇస్తాడు అంతే. అధిష్టానం డిసైడ్ చేయాలి కదా, వీళ్ళు కాదు కదా. కానీ మీతో కలిసి పని చేయాలి కదా, అది అప్పుడు వాళ్ళు మాట్లాడతారండి, మాట్లాడతారు. అవన్నీ మాట్లాడుకోకుండా మనకి ఇయ్యరు కదా. ఆయనకు చెప్తారంటారు, సర్ది చెప్తారంటారు, కూర్చోబెట్టి మాట్లాడి చేస్తారు కదా. డైరెక్ట్గా ఏది డిసైడ్ చేయరు అధిష్టానం. ఇంతవరకు జరిగినవి కూడా అవే. దీన్ని బట్టి సరళాదేవి గారికి ఒక రకమైనటువంటి భరోసా ఇచ్చినట్టుంది వైసీపీ నుంచి, ఒక పెద్దల అధిష్టానం నుంచి. నేను ముందే చెప్పాను మీకు, భరోసా అనేది కాదు, మేము ఇంత ఘంటాపదంగా చెప్తున్నారంటే సరళాదేవి వెనక ఓ అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తి ఎవరో చెప్పండి. మా బీసీ శక్తే ఉంది, ఏ శక్తి లేదు. లేదు, సరళాదేవి వెనక ఒక అద్భుతమైన శక్తి ఉంది. కాదండి, ఆ శక్తి ఎవరో మేము అట్లా ఉండింటే ఓపెన్ గా చెప్పేవాళ్ళం కదా, ఓపెన్ గా చెప్పేవాళ్ళం కదా. అంత ఉండింటే మాకు భరోసా ఉండింటే మేము ఎప్పుడో ప్రెస్ మీట్ మేమే పెట్టి చెప్పేవాళ్ళం. లేదు మేడం, మీరు పొరపాటు. లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం మేడం, మీ వెనక ఒక శక్తి ఉంది. లేదు, ఉంది. లేదు, ఒక్క బీసీ కాన్సెప్ట్ మీదే మేము వస్తున్నాము. మాకు వెనకబడిన తరగతులకి మాకే అవకాశం ఇవ్వండి, మేమేంటి అనేది మేము ఫ్యూచర్లో తెలుస్తుంది. అంతేగాని మాకు ఎవరు ఇవ్వలేదు అట్లా ఇచ్చింటే డైరెక్ట్ సీట్ ప్రకటించేవాళ్ళు కదా, ఇంతవరకు ఎందుకుంటారు? అట్లా మాకు భరోసా ఉండింటే ఈ పాటికి డిక్లేర్ చేసేవాళ్ళు కదా, అది లేదు కదా. చాలా తెలివిగా లౌక్యంగా మాట్లాడుతున్నారు మేడం మీరు. అదేం లేదండి, మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్తున్నాను. లేదు మేడం, చాలా తెలివిగా చెప్తున్నారు. మీరు అనుకున్నట్లు ఏం లేదు మేడం. నిప్పు లేని పొగరాదు, ఒకటి వాస్తవమైనటువంటి విషయం. సరళాదేవి గారు ఉన్న ఫలంగా వచ్చి ప్రొద్దుటూరులో ఒక ఫ్లెక్సీ వేశారంటే అది ఆషామాషి పని కాదు. అధిష్టానం నుంచి ఒక సంకేతమైన అందింటే వేయనన్నా వేసిండాలి, లేదంటే సంథింగ్ ఏదో ఉంది. లేదండి, అట్లాని కాదు, వాళ్ళు చెప్పిన స్లోగన్కే మేము ఫాలో అవుతాం అంతే. అంటే కేవలం జగన్ చెప్పిన స్లోగన్ తీసుకొని వేశారు అంతే. అంటే జగన్ గుర్తించడం కోసం వేశారా? అంతే, మేమున్నామని గుర్తించాలి కదా వాళ్ళు. అంటే ఆల్రెడీ గుర్తించారు కదా మిమ్మల్ని. బీసీ, ఇప్పుడు మీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆమెనే ఒక ఆమెను చైర్మన్ చేశారుగా. ఏది చైర్మన్ చేశారు? అది నామినేటెడ్ పోస్టులు, అవి ఇస్తున్నారని మేము చెప్తున్నాం కదా, అవి ఇస్తున్నారు. కానీ చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇవ్వటం లేదు అనేదే కదా, దానికోసం. అది నెక్స్ట్ స్టెప్. అభివృద్ధి అంటే ఏంటండి? డెవలప్మెంట్ అంటే ఏంది? బీసీలు వెనకబడిన తరగతి నుంచి బయటకు వస్తున్నారు, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారంటే స్టెప్ బై స్టెప్ పోవటమే కదా. ఇప్పుడు నామినేటెడ్లో ఇచ్చినారు, మున్సిపల్ చైర్మన్గా ఇచ్చినారు, నెక్స్ట్ ఇదే కదా, అది కావాలని అడుగుతున్నాము.
మేడం జగన్ గారిని ఎప్పుడైనా కలవబోతున్నారా ఈ మధ్యలో ఎప్పుడన్నా ఇంకా టికెట్ ఇవ్వమని ఏమన్నా అడగబోతున్నారా? ఇంకా టైము డేట్ ఏమి ఇంకా మేము ఫిక్స్ చేసుకోలేదు దానికి సంబంధించి. అంటే మీరు జగన్ కలవకపోతే టికెట్ ఎవరు ఇస్తారు మీకు? వాళ్ళే గుర్తించి ఇస్తారు. అయితే మీ తెర వెనక ఎవరో ఒక అద్భుతమైన శక్తి ఉంది. 100% ప్రజాశక్తి అండి, ఏ శక్తి ఏమి లేదు మేడం, మీరు పొరపాటు పడుతున్నారు. మీ వెనక ఒక అద్భుత శక్తి ఉంది, అదేంటో చెప్పండి. లేదండి, మీరు ఎంత చెప్పి ఉంటే కదా మేము చెప్పడానికి. భయమే లేదు, ఉంటుంది. సరళాదేవి వెనక ఒక అద్భుతం. మేము బీసీల తరపున పోరాడుతున్నాం మేడం. నేను జగన్ దగ్గరికి పోను, నాకు టికెట్ వస్తుందంటే అది ఉత్తమ మాట మేడం. హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? అది టెల్ మీ. అది ప్రయత్నం చేయాలి, ఇంకా మీరు అన్నట్లు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి మాట్లాడుతున్నారు మేడం. అవకాశం వస్తే పోతాం, అడుగుతాం. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు మీరు. జగన్ దగ్గర అన్నట్టు మాట్లాడుతున్నామండి, తెలివి కాదు ఏం కాదు. లేదు మేడం, నేను చెప్తున్నా కదా, మీరు వాస్తవం మీరు ఏమనుకుంటున్నారంటే జగన్ దగ్గరికి పోను, నాకు టికెట్ వస్తుంది అంటున్నారు మీరు. అంటే ఎట్లా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే డైరెక్ట్ గా పోవడానికి ఉండదు కదా, దానికి ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది ప్రతి దానికి. ఇప్పుడు డైరెక్ట్ గా జగన్ అపాయింట్మెంట్ ఎవరు ఇస్తారు? ఎవరు కదా, మీరు తీసుకుంటారు కదా. తీసుకోవడానికైనా దానికి ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక టైం ప్రొసీజర్ లేదు కదా ఉంటుంది. మేడం. అది ఒక అల్టిమేటం జారీ చేశారు మీరు, పెద్ద ఎత్తున ఫ్లెక్సీలే చేశారు. వద్దునూరు పట్టణం అంతా ఎక్కడ చూసినా సరళాదేవి ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. వైనాట్ బీసీ అనే ఫ్లెక్సీ అసలు ఎందుకు వచ్చింది మీకు? వైనాట్ బీసీ అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అది కూడా వాళ్ళు ఇచ్చిన ఐడియా అనే చెప్తున్నా కదా. వైనాట్ 175 అంటున్నారు కదా, కాబట్టి వైనాట్ బీసీ, వైనాట్ 175 ఇంక్లూడ్స్ వైనాట్ బీసీ. దానికి దీనికి ముడి పెట్టేశారు అనమాట. ఖచ్చితంగా ఐడియా ఒకరిస్తే మనం కూడా దాన్ని వాడుకోవచ్చు కదా, దాన్ని వాడుకోకూడదని లేదు కదా. మొత్తానికి రానున్న రోజుల్లో మీరు వైసీపీకి బీసీ క్యాండిడేట్గా నిలవబోతున్నారు అంటే అవకాశం వాళ్ళు ఇస్తే, అవకాశం ఇస్తే. ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా తర్జన భర్జనలు పడి రాచమల్లు మీ దగ్గరికి వచ్చి సయోధ్య కుదిర్చి, అంటే రాచమల్లు కానీ రాచమల్లుకు సంబంధించినటువంటి అనుచరులు కానీ మీ దగ్గరికి వచ్చి, అటు జగన్కు సంబంధించినటువంటి అనుచరులు ఎవరైనా వచ్చి ఈసారి మీరు బీసీలంతా కూడా మాకు చేయాలి అంటే ఏమైనా బీసీలు కొంచెం తగ్గే అప్పుడు ఆలోచించేది కాదు. నేనేమంటున్నానంటే అదే చెప్తున్నా కదా, నేను ఒక్క డెసిషన్ కాదు మేడం. ఇప్పుడు ఇదేమవుతుందంటే నేనేమంటున్నానంటే ఆల్రెడీ మీరు ఫిక్స్ అయిపోయారుగా బీసీలు. మాకు అంటే ఫిక్స్ అయింది ఎంతవరకు డిమాండ్ చేస్తున్నాం అంతవరకు ఫిక్స్ అయినాం. మనకు బీసీలకు టికెట్ ఇవ్వాలి, దాన్ని బట్టి లక్ష్యం నెరవేరదు కదా. కరెక్టే, ఒక్కసారి నెరవేరకపోవచ్చు, ఆ సమిష్టి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నా ఒక్కరిది కాదు కదా, బీసీలు అంటే అందరూ కలిస్తేనే ఒక సంఘం. అప్పుడు వాళ్ళది కూడా అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి కదా. వాళ్ళందరూ తీసుకొని సరే వాళ్ళు అడుగుతున్నారు నెక్స్ట్ టైం ఇస్తున్నారు అని ఓకే అంటే అప్పుడు ఏం చేస్తాము? వాళ్ళందరి నిర్ణయం బట్టే ఉంటుంది కదా. మీరు ఒక మాట అన్నారు, ఓట్లు మావి సీట్లు మీవా అని. ఓట్లు మావి సీట్లు మీవా అంటున్నారు. నేనేమంటున్నానంటే ఆల్రెడీ బీసీలు ఫిక్స్ అయిపోయారు. ఏమని? ఓట్లు మావే సీట్లు మావే అని. మీ దాంట్లో ఉన్న కాన్సెప్ట్ కూడా అదే, ఓట్లు మావే సీట్లు మావే అని. మీ కాన్సెప్ట్ చూసి వచ్చా, నేను ఫ్లెక్సీలో చూసి వచ్చా. ఓట్లు మావే సీట్లు మావే అంటున్నారు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారా కదా మీరు. నేను అందుకు అంటున్నాను, నేనేమంటున్నానంటే ఒకవేళ ఇన్ కేస్ ఫిక్స్ అయినవన్నీ జరుగుతాయని అనలేం కదండి. అధిష్టానం ఇవ్వాలా అంటే ఇప్పుడు వాళ్ళు ప్రో అండ్ కాన్స్ వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళు చూసి మనకి ఇస్తే మనం డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని వాళ్ళు ఇవ్వలేము అన్నప్పుడు మనం మన వాళ్ళందరూ కూర్చొని ఆలోచించాలి కదా. అప్పుడు అనుకున్న లక్ష్యం నెరవేరడం సాధ్యం కాదు కదా. నెరవేరకపోవచ్చు, అది పోస్ట్ పోన్ అవుతుంది కానీ అంతటితో అంతరించదు కదా. అంటే లక్ష్యం అనేది టైం తీసుకుంటుంది, ఇంకా కొద్ది రోజులు లేట్ అవ్వచ్చు కానీ కంటిన్యూ అవుతుంది కదా. డిమాండ్ కంటిన్యూ అవుతుంది కదా. డిమాండ్ కంటిన్యూ అవుతుంది అంటారు. అంతేగా. సో అదర్ పార్టీస్ ఏదైనా మీకు బీసీ వైపు నుంచి ఏదైనా టికెట్ ఇస్తే వాళ్ళకు సపోర్ట్ చేస్తారా? అదర్ పార్టీస్ సపోర్ట్ నేనేమంటున్నానంటే మేడం, మీరు ఏకంగా ఏదన్నా కానివ్వండి, ఇప్పుడు ఇది సమిష్టి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సమిష్టిగా కూర్చొని డిసైడ్ చేయాల్సిందే తప్ప నువ్వు ఇండివిజువల్గా చెప్పడానికి ఉండదు. కానీ రాచమల్లు ఒక రకంగా ఒక పార్టీలో క్యాడర్ ఉన్న వ్యక్తులు, రాచమల్లు ఎమ్మెల్యే, వరదరాల రెడ్డి మాజీ ఎమ్మెల్యే, లింగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఇట్లా కొందరికి ఇక్కడ బాగా పట్టు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ఉంటారు, తాజాగా
యువ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి. వీడు నేనేమంటున్నా అంటే వీళ్ళందరికీ ఒక స్థాయిలో కొద్ది గొప్ప ఓటు బ్యాంక్ ఉంది. మీకంటారు, మీరేమంటారంటే చేనేత వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ అంతా మాదే అని మీరు అంటున్నారు. ఓకే, బట్ లెట్ ఇట్ బి. నేనేమంటాను, మీకు సొంత ఇమేజ్, సొంతంగా ఉన్నటువంటి ఇమేజ్ కేవలం మీ చేనేత వర్గానికి సంబంధించింది. మీకు కూడా ఏదన్నా ఇక్కడ ఉందా బలం? అంటే మా పద్మశాలీలు వీళ్ళంతా ఉంటారు కదా, మా బంధువర్గం అంతా ఉంది కదా ఇక్కడ. అంటే మీ బంధువర్గమే మీకు ఎక్కువ ఉంది? బంధువర్గం ఉంది. ఈ బీసీలలో వీళ్ళందరూ మనకు ఇంతవరకు మనం అందరు కలిసి చేసినప్పుడు వాళ్ళంతా మనకు సహాయం చేస్తారు కదా, చేయకోకుండా ఉండరు కదా. ఈ పొద్దుటూరులో మీకు తెలిసి మేడం, అటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, ఈ వాళ్ళ పాలనలో కావచ్చు, చివరకు కాంగ్రెస్ పార్టీలో కూడా ఏ మేర డెవలప్మెంట్ అయింది? పొద్దుటూరు రూపురేఖలు ఏమైనా మారాయా? ఎలాంటి రూపురేఖలు మార్చగలిగారు? రూపురేఖల అంటే ఏమంటే డెవలప్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొద్దుటూరులో డ్రైనేజీ వ్యవస్థ తీసుకోండి, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు. అంటే నేను ప్రతిదీ అంశం, అంటే నాట్ ఓన్లీ దిస్, ప్రతి అంశం. ఇప్పుడు ప్రొద్దుటూరు అంటే ఓ రకంగా వ్యాపార వాణిజ్య కేంద్రం. దీన్ని ఏమంటారు అంటే సెకండ్ ముంబైతో పోలుస్తారు. మీకు తెలియనిది ఏం కాదు, మీరు ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు, మీకు అన్నీ తెలిసే ఉంటాయి. కానీ నేనేమంటున్నా అంటే అలాంటి ప్రొద్దుటూరు అభివృద్ధికి నోచుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటున్నా? అభివృద్ధి అనుకుంటా చెప్పుకోదగ్గ అభివృద్ధి అయితే లేదు ఇప్పుడు. ఎందుకంటే డ్రైనేజ్ ఉంది. ఇప్పుడు డ్రైనేజ్ అనేది ప్రైమరీ థింగ్, అదే లేదు. దానివల్లే అన్ని సమస్యలు, దోమలు ఇవి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, అది కంటిన్యూ అవుతుంది. అంటే చెప్పుకోదగ్గ అభివృద్ధి లేదు. ఏదో పార్కులు నీట్గా చేసినంత మాత్రాన అభివృద్ధి అనడానికి కాదు కదా. చెప్పుకోదగ్గ అభివృద్ధి ఎందుకు లేదు అంటున్నారు. దాని మీద దృష్టి పెట్టకపోవటం అంతే. పాలకులకు దృష్టి పెట్టకపోవడం, చేయాలా అని దాని మీద దృష్టి పెడితే అయిపోతుంది. మరి నేను 1000 కోట్లు తెస్తున్నా అంటున్నాను మీ ఎమ్మెల్యే. ఎక్కడికి? భద్రుడికి 1000 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తాను, నా మాదిరి ఎవడు అభివృద్ధి చేయాలంటాను ఆయన. చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్ళే లేదని చెప్తున్నారు కదా. వాళ్ళ పార్టీ వాళ్ళే మళ్ళీ వాళ్ళెందుకు వ్యతిరేకత చూపిస్తున్నారు? వాళ్ళెందుకు మీటింగ్లు పెట్టి చెప్తున్నారు ఆయన మీద వ్యతిరేకత? ఆయన మీద వ్యతిరేకత వేరే రకంగా చూపిస్తున్నారు వాళ్ళు. అభివృద్ధి లేదని వాళ్ళే చెప్తున్నారు. అభివృద్ధి లేదని చెప్తున్నారు వాళ్ళే, ఆ పార్టీ వాళ్ళే. సో కాబట్టి మీరు గమనించింది ఏంటి పొద్దుటూరులో డెవలప్మెంట్ మీద? మీ ప్రత్యక్షంగా మీరు గమనించింది ఏంటి? డెవలప్మెంట్ లేదండి, చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ అంటే మెయిన్ బేసిక్గా ఇప్పుడు ఒక డ్రైనేజ్ అనేది ప్రైమరీ. ప్రతి సిటీలో చూడండి, ఎక్కడ చూడండి, మెయిన్ అది. తర్వాత ఒక సిస్టమేటిక్గా ఏమన్నా రోడ్లు కానీ ఇవన్నీ చేయాలి కదా. చేసి దాన్ని ఒక క్రమబద్ధీకరణ చేయటము, వాటర్ సమస్య లేకుండా చేయటము, ఇవన్నీ చేయాలి కదా. ఇక ఆయన ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసినట్టు ఇంకా ఆయన అడగాలి. కోసం నన్ను అడిగితే కోసం ఆయన అడగండి, మీరు ఇన్ని సంవత్సరాల నుండి ఏం చేశారంటే ఆయన చెప్తాడు, నేను ఎట్లా చెప్తాను? అంటే మీరు డెవలప్మెంట్ జరగలేదు అంటున్నారు, మీరు ఎందుకు నిలదీయలేకపోయినారు అంటున్నాను నేను. ఇప్పుడు ఇన్నేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగినారు, ఆ కొనసాగినటువంటి క్రమంలో అభివృద్ధి అనేది జరగలేదని మీరు అంటున్నారు. మరి ఎందుకు ప్రజలు ఆయన మీద ఎందుకు అడగలేకపోయారు? ప్రజలు ఆయన్ను ఎందుకు నిలదీయలేకపోయారు? ప్రజలు ఎందుకు అడగటం లేదంటే ప్రజలను అడగాల. కోసం మీరు ఎందుకు అడగటం లేదు, ఎందుకు ఇట్లే ఉన్నారు మీరు అని ప్రజలను అడగాల్సిందే కదా. ప్రజలను అడగాల. చేయలేదు అని చెప్తున్నారు కదా, ఆయన ఎందుకు చేయటం లేదు? మీరు చేసినామని ఆయన చెప్తున్నాడు, ఆయన అడగాల మీరు ఏమేం చేసినారు అనేది. చెప్తాను, ఆయన లిస్టుతో సహా చెప్పాడు మేడం. మాకు లిస్టు సహా చెప్పినాడు. దగ్గర 2000 కోట్లకు 3000 కోట్లకు బడ్జెట్. నాకు ఆ రోజు నా ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పిన మాటలు ఇవి. ఇంకోటి ఏంటంటే మీ ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ఏంటంటే డెవలప్మెంట్ అయిన తర్వాత ఓటు అడుగుతానంటాడు ఆయన. మరి మీరు చూడబోతే డెవలప్మెంట్ కావాలంటారు. నేనే కాదు, వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని కూడా అడగాల. ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ఒకే పార్టీలో ఉండి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళు చెప్పింది వేరే మాట. వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేశాం మేము. ఆర్టీవీ ఎక్కడ ఎవరిని వదలటం లేదు, వెంటబడుతుంది ఆర్టీవీ. కరెక్ట్ అండి. ఇప్పుడు మా డిమాండ్ మెయిన్ ఏంటి, అభివృద్ధి ఒకటే కాదు, బీసీలకు ఫస్ట్ అవకాశం ఇవ్వండి అనేది ప్రైమరీ డిమాండ్ మాకు. మన అవకాశం ఇస్తే కదా తర్వాత లోటుపాట్లు తెలిసేది. ఇప్పుడు వాళ్ళు గత 70 ఏళ్ళ నుంచి ఉన్నారు, వాళ్ళకి లోటుపాట్లు తెలిసినాయి ఎక్కడ ఏంటనేది. మనకు అవకాశం ఇస్తే కదా మనం ఏ విధంగా మనం ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని మనం ఏ విధంగా డెవలప్ చేయగలము, మన వాళ్ళకి
మన బీసీ సంఘాలకి వీళ్ళకి అవకాశం వస్తే వీళ్ళు ఏ విధంగా డెవలప్ కావాలా అనేది వస్తుంది కదా. ఇప్పుడు వివక్షత అని ఉంటుంది, అది కూడా పోవాలి కదా. ఎన్నాళ్ళని మనము ఒక వివక్షతలో అయినాము అని ఫీలింగ్లో ఉన్నారు. ఎప్పుడు ఓటర్లాగానే ఉన్నాము, మనం ఎప్పుడు మన పరిపాలించే వ్యవస్థకి వెళ్ళేది అనేది ఉంది కదా. అది మెయిన్ డిమాండ్. ఇప్పుడు మెయిన్ అవకాశం ఇవ్వండి అనే స్టేజ్లోనే ఉన్నాము. ఇంకా మీరు ఇంకా డీప్గా వెళ్ళి అభివృద్ధి ఇవన్నీ అనేది అవి తర్వాత వస్తాయి. నేనేమంటానంటే మిమ్మల్ని ఆదరించాలంటే, ప్రజలు మిమ్మల్ని ఆదరించాలంటే ఎమ్మెల్యే కన్నా గొప్పగా మీరు ఉండాలి కదా. ఎమ్మెల్యే కన్నా గొప్పగా మీరు చేసే అవకాశాలు ఉన్నాయనే భావన అయితేనే ప్రజల్లో ఉంటేనే కదా మీకు ఓటేస్తారు. అంటే మీరుగా ఇప్పుడు ఆయన కంటే గొప్పగా అనడం కాదు, మన వాళ్ళు కూడా డెవలప్ కావాలా, మన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలా అనే స్టేజ్లోనే ఉన్నారు బీసీలు. ఇంకా అంటే నేనేమంటానంటే ఎంతసేపు స్వార్థంతో కూడిన పని ఇది. ఏది మన వాళ్ళు డెవలప్ కావాలి, మన వాళ్ళు డెవలప్ కావాలనేది స్వార్థం. ఏమంటే ప్రజలు డెవలప్ కావాలన్న మన వాళ్ళల్లోనే ప్రజలు ఉన్నారు కదా. ప్రజలు అంటే సపరేట్ కాదు, బీసీలు అంటే సపరేట్ కాదు, అందరూ ఒకటే కదా. ప్రజలే బీసీలు. నేనేమంటున్నానంటే మీరేమంటున్నారంటే బీసీలు డెవలప్ కావాలి అంటున్నారు. డెవలప్ కావడం అంటే పర్సనల్ గా డెవలప్ కాదండి. నేను వాళ్ళకి వాళ్ళలో ఉన్న అపోహలు పోవటానికి, వాళ్ళలో ఉన్న వివక్షత పోవటం, డెవలప్ కావడం అంటే అందరు సమానం, అంతేగాని పర్సనల్ గా డెవలప్మెంట్ కాదు నేను చెప్పేది. వ్యవస్థగా డెవలప్మెంట్, వ్యవస్థలో డెవలప్మెంట్ కోసమే అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తానికి టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. ఆశ అనేది పెట్టుకోవాలి కదా. కంపల్సరీ వస్తుంది. కంపల్సరీ అని కాదండి, మనం కంపల్సరీ చెప్పడానికి ఎట్లా ఉంటుంది, మేము డిమాండ్ చేస్తున్నాం అంతే. అంటే మీ బీసీ సంఘాలు చెప్పినంత మాత్రాన తలగ్గుతారని ఎలా అనుకుంటారు మీరు? తలగ్గడం అంటే మీరు అదే మేడం, నేనేమంటానంటే మీరు చెప్పినంత మాత్రాన, మీరు అల్టిమేటం ఇచ్చినంత మాత్రాన మీ బీసీలకు అడుగులకు మడుగులు ఎత్తాలంటే సాధ్యమయ్యే పని అని అనుకుంటున్నారా అంటున్నారు. నేనేమంటున్నానంటే మీ బీసీలంతా పోతారు, మేము మా బీసీకి ఇచ్చేనే ఓటేస్తాం, లేకుంటే బేయమని ఒక సంకేతమే ఇచ్చారనుకుందాం మీ పార్టీ తరఫున. అప్పుడు మీ పార్టీ అని కాదు కానీ బీసీ సంఘాల తరఫున నేను అదే మేడం నేను అనబోతున్నది. ఇప్పుడు మీరు బీసీ సంఘాలంతా ఒక అల్టిమేటం ఇచ్చారు. ఏమని? మా వాళ్లకు ఇంతకాలం ఒకే కులం పాలించింది, ఇక ఆ కులం కాదు, మా కులానికి ప్రాధాన్యత ఇవ్వండి అని మీకు ఒక అల్టిమేటం ఇచ్చారు. నాట్ మేడం, ఇది అల్టిమేటంతో సమానమే. ఫ్లెక్సీలు వెలిసినాయంటే ఆటోమేటిక్గా అర్థమయ్యేది ఏంటంటే ఒక రకంగా ఒక బలమైనటువంటి వాదన అనేది మీలో నుంచి వినిపిస్తుంది అన్నదే కదా. నేను ఎంతసేపు అభ్యర్థిస్తున్నా అంటున్నారు. మీరు చాలా లౌక్యంగా మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నానంటే ఫ్లెక్సీలు వెలిశాయంటే గినా అంత ఆషామాషి పని కాదు మేడం. ప్రొద్దుటూరులో ఒక రకంగా ఏదైనా గవర్నమెంట్ యాంటీ ఎలిమినేట్స్ జరగాలంటే గినా చాలా కష్టంతో కూడుకున్న పని, అంత ఆషామాషి కాదు. నేనేమంటున్నానంటే బీసీలకు ఆల్రెడీ అల్టిమేటం ఇచ్చేశారు, బీసీలు అల్టిమేటం ఇచ్చేశారు. బట్ అల్టిమేటం ఇచ్చిన తర్వాత మీ అడుగులు అంటే ఏదైతే మీరు చేస్తున్న డిమాండ్ను పరిగణలోకి తీసుకోవాలన్నట్టు గ్యారంటీ ఏంటి అంటున్నా. పార్టీని పరిగణలోకి ఎందుకు తీసుకోవాలి అంటున్నా. ఇప్పుడు మీరు అన్నట్లు అందరూ కలిసి అల్టిమేటం అనేది ఇంకా ఇవ్వలేదు కదా, ఎక్కడ పేపర్ యాడ్ రాలేదు. సో అయితే మీరు ఊరికే నామకే వస్తే మీరు అల్టిమేటం అనే మాట చెప్పొద్దండి. అందరూ కలిసి కోరుకుంటున్నారు మాకు కావాలా, డిమాండ్ అది ఇంతవరకే ఉంది. ఇంకా డిమాండ్ అనేది వాళ్ళు కన్సిడర్ చేయాలా. ఇప్పుడు ఏది 1 డేలో 1 రోజులో 10 రోజుల్లో రాదు కదా. పోరాటం అనేది 10 రోజులు పోరాడతానే మనకు స్వతంత్రం రాలే కదా. ఇది ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు ప్రస్తుతము బీసీలు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మాకు అవకాశం ఇస్తారు, అంతే కదా. అంటే యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, అది వాళ్ళ చేతుల్లో ఉంది. అప్పుడు మీరైతే పోటీలో ఉండకపోవచ్చు. సీట్ ఇవ్వకపోతే పోటీలో ఏముంటాం. అదే అంటే నేనేమంటానంటే ఇంత పెద్ద లార్జ్ స్కేల్ ఆఫ్ బీసీస్ ఉన్నప్పుడు ఎందుకు స్వతంత్రంగా పోటీ చేసి రాజ్యాధికారాన్ని సాధించుకోలేకపోతున్నారు? ప్రస్తుతం ఉన్న మీరే ఒక మాట అన్నారు, బీసీలంతా కలిసి ఉన్నామని. బీసీలంతా కలిసినప్పుడు స్వతంత్రంగా పోటీ చేసి ఎందుకు మీ రాజ్యాధికారాన్ని మీరు సాధించుకోలేకపోతున్నారు? అన్ని రకాలుగా ఉండాలి కదా. అంతా ఇంకా డెవలప్ కాలేదు. అంటే మీ బీసీలోనే మార్పు లేదు. ఏది బీసీలో మార్పు ఉంది కానీ మీరు అన్నట్లు స్వతంత్రంగా ఉండి నిలబడటానికి ఇంకా ఎవరు ముందుకు రావటం లేదు. అదే మేడం నేను అనేది, బీసీలో ఐక్యత అనేది లేదు. నేనేమంటున్నానంటే మేము ఇప్పుడు లార్జ్ ఆఫ్ 2 lakhs సమ్ చేంజ్ ఓట్స్ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నారు.
దాంట్లో లార్జ్ ఆఫ్ స్కేల్ వచ్చేసి బీసీ సామాజిక వర్గం, అది ఏ సామాజిక వర్గమైనా కావచ్చు. అన్ని అంతెందుకు మేడం, చివరిగా నేను ఓపెన్గా చెప్తున్నా, పద్మశాలీలు దాదాపు 80,000 ఓట్లు ఉంటాయి అనుకుంటా. ఐ మీన్ నాకు ఇక్కడ అంతా కూడా తక్కువండి. పద్మశాలి చేనేత రంగానికి సంబంధించిన ముగ్గురు కలిస్తే 83 ఉంటాయి. చేనేత అంటే దొగట, దేవాంగ, పద్మశాలి 80,000 ఉన్నారు. ఆ సామాజిక వర్గం వ్యక్తి పోటీకి స్వతంత్రంగా దిగితే సాలిడ్గా 80,000 ఓట్లు ఎందుకు పోలు చేసుకోకూడదు? మీరు ఎందుకు రాజ్యాధికారం మీ చేతిలోకి రాదు చెప్పండి? అది కూడా వస్తుంది, టైం వస్తుంది దానికి కూడా. అట్లా ముందుకు వస్తారు నిలబడటానికి, ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేస్తారు. అంటే మీరు అన్న మాటలు చెప్తున్నాను. ఏమంటున్నారంటే మీరు ఇస్తే ఇప్పుడు చేద్దాం లేకుంటే లేదు అంటే నేనేమంటానంటే మీకు ఇక్కడే మీరు డౌట్ఫుల్గా వ్యక్తం చేస్తున్నారు. ఏమని డౌట్ఫుల్ వ్యక్తం చేస్తున్నారు? ఇస్తే పొడి చేద్దాం, పరిస్థితులు కూడా ఉండాలి కదా, లేకపోతే లేదండి అన్నట్టుంది. మీరు కాదండి, ఇండిపెండెంట్గా నిలబడటానికి కూడా అన్ని రకాలుగా స్తోమత అవన్నీ ఉండాలి కదా. స్తోమత ఏముంది మేడం? మీ కమ్యూనిటీ గొప్పగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఇంటికి పోయి కూర్చొని మాట్లాడి పలకరిస్తే చైతన్యం రాంది ఎక్కడ ఉంది? ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వస్తే సాధ్యం కాని ఏమన్నా ఉందా? కాదండి, మీరు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉన్న పరిస్థితి అనేది మీకు తెలుసు, కానీ మీరు క్వశ్చన్ వేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎలక్షన్ ఈ సంబంధించి ప్రస్తుతం ఉన్న వాతావరణంలో అంత ఇండిపెండెంట్ అనేది కాన్సెప్ట్ లేదు. ఇక్కడే కాదు, ఎక్కడా లేదు. ఏంటి మేడం మీరు లేదు ఇండిపెండెంట్ అనేది? మేడం ఎన్నో చోట్ల ఇతరులు అనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు మేడం. ఎన్నో చోట్ల ఇండిపెండెంట్లు పోటీ చేసిన గెలిచిన సందర్భాలు ఉన్నాయి మేడం. ప్రస్తుతం లేదు. ఎందుకు లేవు మేడం? రీసెంట్గా కూడా మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అంత నేనేమంటే ఒక గొప్ప సంఖ్యాబలం ఉన్నటువంటి సామాజిక వర్గం ఎందుకు ఇంకా వెనకడుగు వేస్తూ పోతూ ఉంది అని నేను అనడం. నేనేమంటున్నా అంటే సంఖ్యాబలం అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం మళ్ళీ కూడా ఏదైతే ఒక రకంగా డిమాండ్ చేస్తూ కూడా మళ్ళీ వెనక్కి తగ్గడం, దీనివల్లే కదా రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఓటు బ్యాంక్గా వాడుకోవడము. అది ఒక కారణం అయి ఉండొచ్చు. కారణం అయి ఉండొచ్చింది, ఆల్రెడీ కారణం అదే ఉండొచ్చు. కానీ వీళ్ళకి స్వతంత్రంగా నిలబడటానికి కూడా ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు అన్నీ ఒకే రోజులో రావు కదండి, దానికి కూడా టైం పడుతుంది. సో మొత్తానికి మీరు ఆశిస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు అంతే. ఒకవేళ టికెట్ ఇస్తే అవకాశం ఇవ్వాలని ఆశిస్తున్నాను, డిమాండ్ చేస్తాను. ఒకవేళ టికెట్ ఇస్తే పోటీ చేస్తారు, లేదంటే ఇంట్లో కూర్చుంటారు. ఇంట్లో కాదు, అదే ఐ మీన్ ఏపీ భవన్లో కూర్చుంటారు అంతే కదా. ఇప్పుడు అవకాశం ఇస్తే మేము మాకుండేవి వదిలేసుకొని రావడానికి రెడీగా ఉన్నాము, రిజైన్ చేసి అవన్నీ. లేనప్పుడు ఏం చేయాలి? మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, అంతే కదా. సో థ్యాంక్ యూ మేడం, నమస్తే. సో మొత్తం మీద ఏదైతే పొద్దుటూరు నియోజకవర్గంలో ఒక కొత్త వాదన తెరపైకి వచ్చినప్పటికీ కూడా ఏదైతే తాము బీసీలకు టికెట్ ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ప్రతిపాదన చేస్తున్నాం. అయితే ఈ ప్రతిపాదనను పార్టీలు పరిగణలోకి తీసుకుంటాయో లేవో కానీ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలన్నటువంటి భావన మాత్రం తమ వైపు నుంచి వ్యక్తం చేస్తున్నాం. అయితే పార్టీలు ఏ రకంగా స్పందిస్తాయో వేచి చూస్తాం. అదేవిధంగా ఒకవేళ పార్టీ ఆశీర్వదించి తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం మనతో పాటున్నటువంటి సరళాదేవి గారు చెప్తున్నారు. కెమెరా నాగేశ్వరతో కిషోర్, RTV ప్రొద్దుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.